ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అవుతుంది మామ. మళ్ళీ ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం. ఈ రోజు అయితే మన బండ్లు అయితే వెళ్ళట్లేదు మామ, ఇంకో బండి అయితే ఉంది. ఇదైతే మళ్ళీ మనం రెంట్కి అయితే తీసుకున్నమాట, ఈ బండి కూడా. అందుకని చెప్పి ఈ రోజు అయితే ఈ బండి మీద అయితే వెళ్తున్నాం. ఈ బండి మీద అయితే మనం కొంచెం సరుకు అయితే ఎక్కువ తెచ్చుకోవచ్చు మామ. ఎందుకంటే మన బండి మీద స్టేజ్ కడతాం కదా, ట్రైల్ వేసి. అందుకని చెప్పి కొంచెం తక్కువ సరుకు అయితే వస్తుంది మన బండిలో. అందుకని చెప్పి ఈ రోజు అయితే ఈ బండ్లు అయితే మనం బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం మామ. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఈరోజు మిర్చి అయితే వేద్దామని చెప్పి అయితే అనుకున్నాం మామ. అంటే గత 2 రోజుల నుంచి కూడా మనం అయితే మిర్చి అమ్ముతున్నాం కదా, అందుకని చెప్పి ఈరోజు కూడా కొంచెం మిర్చి అయితే వేద్దామని చెప్పి అయితే అనుకుని మార్కెట్కి అయితే బయలుదేరమాట. అంటే మిగిలిన ఐటెంలు ఏవి కూడా కొంచెం తక్కువ రేట్లు అయితే లేవు. తక్కువ రేట్లు అంటే ఓన్లీ ఉన్నదల్లా ఒక్క బెండకాయ. ఆ బెండకాయ కూడా కొంచెం మనకి మంచి బెండకాయ అయితే దొరకట్లేదు. 10 రూపాయలు 12 రూపాయలు ఉంది, కానీ అది 10-12 రూపాయలు తగ్గట్టుగానే ఉంది. అందుకని చెప్పి నేనైతే వేయలేదు. అందులోకి 10-12 బెండకాయ ఉందంటే మాత్రం బయట చాలామంది వేస్తారు బెండకాయ. అందుకని నేను ఇంక బెండకాయ జోలికి అయితే పోదలుచుకోలేదు. ఇది మిర్చి అయితే అలాగే వేస్తాం. మిర్చి ప్లస్ ఇంకొకటి వేరే ఒకటి ఏదో ఒకటి కాంబినేషన్ ఐటమ్ అయితే వేద్దామని చెప్పి మేమైతే మనసులో అనుకుని మార్కెట్కి అయితే బయలుదేరాం. కానీ నిన్నైతే వ్యాపారం చాలా బాగా జరిగింది. మా 5 బస్తాలు మిర్చి అయితే వేసాం కదా మనం. డైరెక్ట్గా ఒక రైతు దగ్గర అయితే కొన్నాం. రైతు ఆయన మార్కెట్కి పంపాడన్నమాట బండి. ఆ బండిలో సరుకు అయితే అతను వచ్చిన డ్రైవర్ షాపులకి అయితే వేస్తున్నాడు. మనం అయితే ఆయనతో మాట్లాడితే ఆయన ఏమో రైతుకి ఫోన్ చేసి ఇస్తే మనం ఒక 5 బస్తాలు అయితే తీసుకున్నాం. అది వచ్చి మనకి 17 రూపాయలు రేట్ అయితే పడింది. మనకైతే డబ్బులు అయితే చాలా బాగా మిగిలినాయి దాని మీద అయితే. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే మళ్ళీ వెళ్తున్నాం. ఆయనకి అయితే ఫోన్ చేశాను నేను, కానీ మిర్చి అయితే ఈరోజు మార్కెట్కి అయితే తేవట్లేదంట. కాబట్టి మనం ఈరోజు అయితే ఏదో ఒక షాపులో అయితే కొనాలి మిర్చి. ఇప్పుడైతే మేము ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాం. మాకైతే మా ఇంటి దగ్గర నుంచి బోయినపల్లి మార్కెట్ వచ్చి ఒక 18 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట. మనకైతే మాత్రం యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది మామ. ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే మా ఊరైతే వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు మా అమ్మ మా నాన్న వస్తారు కదా, ఊరు వెళ్ళారు మా అమ్మ మా నాన్న. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మళ్ళీ దాన్ని తీసుకుని అయితే వస్తారన్నమాట. ఎలా అయితే చివరికి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది మామ. అదైతే చాలామందికి డ్రీమ్ అలాంటిది. అదే యూట్యూబ్ కొత్తగా మొదలెట్టే వాళ్ళకైతే అదొక పెద్ద డ్రీమ్ అన్నమాట, సిల్వర్ ప్లే బటన్ అంటే. అసలు యూట్యూబ్ నుంచి ఒక పార్సల్ వచ్చిందంటే మాటలు కాదు. ఎందుకంటే ఇదంతా కూడా మీ వల్ల జరిగింది నాకు. మన దగ్గర ఒక కంటెంట్ ఉండడం వల్ల నాకైతే పెద్ద టైం అయితే పట్టలేదు మామ. చాలా తక్కువ టైంలోనే నేను ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే తీసేసుకున్నాను. అది మనకి చేతికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 10,000 మంది సబ్స్క్రైబర్లు అయితే మనకి యాడ్ అయిపోయారు. మనం అయితే ఇప్పుడు బోయినపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం మామ. బోయినపల్లి వెళ్ళే దారిలో మాత్రం సిగ్నల్ అయితే చాలా ఉంటాయి. మనం అయితే 2 ఆటోలు ఉన్నాయి, కానీ ఈరోజు మన దగ్గర 2 ఆటోలు పట్టుకెళ్ళి సరుకు పెడతామా లేదనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ మామ. ఎందుకంటే మన దగ్గర కాటా లేదు. మన దగ్గర ఒక కాటా, ఒక లైట్, ఒక ప్లేట్ అయితే మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు అయితే పట్టుకెళ్ళిపోరు మామ. అంటే రోడ్డు మీద బండి ఎడితే అలాగే పట్టుకెళ్ళిపోతారు, న్యూసెన్స్ కేసు అని చెప్పి అలా పట్టుకెళ్ళిపోతారు. మళ్ళీ మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ మాట్లాడుకుని మళ్ళీ అక్కడ ఫైన్ ఏదో ఒకటి కట్టి, లేదంటే కౌన్సిలింగ్ తీసుకుని మళ్ళీ మనం అక్కడ నుంచి అయితే ఆ లైట్ కాటా అవన్నీ తెచ్చుకోవాలి. అది పట్టుకెళ్ళిపోయి వారం రోజులు అయింది మామ. నేను ఇంకా వెళ్ళలేదు తెచ్చుకోవడానికి. ఈ రోజైతే ఏదో ఒక రకంగా అయితే వెళ్ళాలి. మధ్యలో ఒకసారి అయితే వెళ్ళాను, కానీ ఎవరో లేరని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. కానీ ఈ రోజైతే ఏదో ఒక రకంగా అది వెళ్ళి తేవాలన్నమాట. అది తేకపోతే మా నాన్న అయితే ఊరుకునేలా లేడు మామ. పెద్ద గొడవ అయిపోతుంది మాకు ఇంట్లో ఆ లైటు కాటా వల్ల. పట్టుకెళ్ళిపోయారు, నువ్వు తేవా అని చెప్పి పెద్ద గొడవ. మొన్న 2 రోజులనేమో ఉగాది రంజాన్ సెలవులకేమో మున్సిపల్ ఆఫీస్ తీయలేదు. కాబట్టి ఈ రోజు వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకేమో 2 ఆటో ఉంది కదా, దీనికైతే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ఆటో కావాలి. లైట్ కూడా పట్టుకెళ్ళిపోరు మామ. లైట్ ఏమో కొత్త లైట్ అది. అవన్నీ చూసుకుని కొంచెం ఇవాళ క్లియర్ చేసుకుని తెచ్చేసుకోవాలి అవన్నీ. ఈ రోజైతే మనం మార్కెట్లోకి అయితే వచ్చేసాం మా బోయినపల్లి మార్కెట్లోకి. మనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఈ మధ్య అయితే మనం ఎర్లీగా మార్కెట్కి అయితే రావట్లేదు. రాగానే ఫస్ట్ మన సెంటిమెంట్ ఈ బెండకాయ దగ్గర ఆగాము. ఈ బెండకాయ అయితే మనకి 15 రూపాయలు చెప్తున్నారు. బెండకాయ అయితే బాగానే ఉంది. అసలు ఫస్టే కదా ఆగాను. అసలు ఒకసారి మార్కెట్ అంతా చూద్దామని చెప్పి నేను అయితే వేయలేదు దాన్ని. తర్వాత ఈ మిర్చి దగ్గరికి వచ్చాను మా. ఈ మిర్చి అయితే మాత్రం 22 రూపాయలు అయితే చెప్తున్నారు. మిర్చి అయితే సన్న మిర్చిది, కారం అయితే గట్టిగానే ఉంటుంది. ఇదైతే 22 రూపాయలు అయితే చెప్తున్నారు. కానీ ఆయన అడగమంటున్నాడు, కానీ నాకైతే 50-50 కింద ఉంది. ఇది అంటే కొంచెం చిన్నగా ఉంది, సన్నగా. అది వెళ్దా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సర్లే చూద్దామని చెప్పి మళ్ళీ ముందుకైతే వెళ్ళాను మామ. వేరే అయితే చూద్దామని. ఇదైతే ఆకు మిర్చి, మనం లాస్ట్ టైం వేసాం కదా ఆకు, అదే మిర్చిది. ఈ మిర్చి వచ్చి మనకి అది కూడా 25 రూపాయలు అయితే చెప్తున్నారు. కానీ రేట్లు అయితే గట్టిగా ఉన్నాయి మామ. ఇదిగో మనం ఇప్పుడు నేను తీసుకోబోయే మిర్చిది ఇందాక మీకు చెప్పాను కదా, 22 ఆ మిర్చి మాట. ఇది 22 రూపాయలు అయితే చెప్తున్నారు. మిర్చి అయితే మాత్రం బాగానే ఉంది. అసలు ఆ రేట్ అంటే మనకేమో వేయలేం కదా మనం. అందుకని చెప్పి వెనక్కి ముందుకు ఊగుతుంటే అతనేమో అడగమని చెప్పి ఒకటే గొడవ. నువ్వు అడుగు, అసలు పట్టుకెళ్తే కానీ ఒకసారి ముందు అడుగు అని చెప్పుంటే చివరికి అలా అయితే అడిగాను మా మిర్చి. ఆ మిర్చి వచ్చి 15 రూపాయలు పడింది. 15 రూపాయలు చేసి మనం అయితే ఆ మిర్చి అయితే వేసామన్నమాట. 5 మూటలు అయితే వేసాను మామ. మనకి ఇది 15 రూపాయలు చేసి. కానీ నిన్న మనం వేసాం కదా, అదైతే 50 కేజీలు లెక్కెట్టి మనం గుత్త కింద అయితే కొన్నాం. కానీ ఇదైతే మనకి 60 కేజీలు పైకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఒక్కో మూట 65 కేజీలు, 68 కేజీలు, 63 కేజీలు,
రూపాయలు, ఒక మూట అయితే 72 కేజీలు వచ్చింది. ఇవన్నీ మళ్ళీ మనం పట్టుకెళ్ళి బండి మీద వేసిన తర్వాత వెయిట్ వస్తాయా అంటే ఏమో చెప్పలేము. తర్వాత ఈ కాకరకాయ చూసాను మా 2 ఐటమ్ వేద్దామని. ఈ కాకరకాయ వచ్చి కవర్ 400 చెప్తున్నారు. ఆ తర్వాత సొరకాయ వేద్దామంటే అదేమో పెద్ద క్వాలిటీ లేదు, అలా అయినా కానీ 100, 120 రూపాయలు అయితే కవర్ చెప్తున్నారు. ఇంకేం చేయలేదు, తెలియదు తిరుగుతూ ఉన్నాను మా. ఈ చిక్కుడుకాయ కవర్ వచ్చి 600 చెప్తున్నారు, 500కి అయితే వస్తుంది అన్నారు. చిక్కుడుకాయ అయితే చాలా బాగుంది, కానీ మనం అసలు బండి మీద వేసి అమ్మే ఐటమే కాదు మామ అది. ఎందుకంటే ఎప్పుడు రేట్ ఎక్కువగానే ఉంటుంది ఆ చిక్కుడుకాయ అయితే. ఆ తర్వాత ఈ టమాటా దగ్గరికి వచ్చాను మామ. దీని టమాటా అనడం కంటే యాపిల్ అంటే బెస్ట్ అన్నమాట, ఎందుకంటే అంత బాగుందన్నమాట. టమాటా అయితే చాలా బాగుంది. ట్రే వచ్చి 200 చెప్తున్నారు. 150 రూపాయలకి అయితే అయిపోద్దేమో, కానీ నేనైతే అడగలేదు. ఎందుకంటే ఈ టమాటా నాకు అసలు అమ్మబుద్ధి అయ్యేది మామ. ఎందుకంటే నాకు ఇది వేసినప్పుడల్లా ఏదో ఒక చిన్న గొడవ అయితే అవుతుంటుంది, లేదంటే బండికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నాకు అదొక సెంటిమెంట్, ప్లస్ అది బయట అందరూ అమ్ముతూనే ఉంటారు కాబట్టి నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు అమ్మబుద్ధి అవుతుందన్నమాట టమాటా, అందుకే వేయను. తర్వాత ఈ బీరకాయ చూసాను మా. బీరకాయ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ కనిపించింది ఈ రకం కాయ అయితే. కాయ అయితే చాలా బాగుంటుంది, దీని అయితే ధృవకాయ అంటారు. కాయ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాయ వచ్చి మనకి 28 రూపాయలు చెప్తున్నారు మా బీరకాయ. కానీ 28 రూపాయలు అంటే మనకు కొంచెం కష్టమే. మనం అమ్మలో 50 రూపాయలు అమ్మాలి పట్టుకెళ్ళి. 50 రూపాయలు అమ్మితే పోతుందా అంటే ఏమో చెప్పలేం. అది కూడా మళ్ళీ మనకి ఇదైతే మగ్గులు అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది మామ. అంటే మనం కాటా పెట్టిన తర్వాత అది ఎంత వస్తే అంతకైతే పోతూ ఉంటుంది. 1100 పైన 100, 150 గ్రాములు కూడా పోతూ ఉంటుంది బీరకాయ. తర్వాత ఈ దొండకాయ చూసాను మామ. దొండకాయ అయితే మాత్రం ఇది చాలా బాగుంది. ఈ దొండకాయ అయితే చూసాను. తర్వాత మనం అయితే దీన్ని మాట్లాడి ఇదైతే మనకి ఇది కూడా సేమ్ 22 రూపాయలు చెప్పారు. చివరికి ఏదో ఒక రకంగా మనం బేరం ఆడుకుని సెట్ చేసుకుంటే మాత్రం ఒక 17 రూపాయలకి అయితే ఓకే అయింది నాకు ఈ బెండకాయ, సారీ దొండకాయ. ఈ దొండకాయ అయితే నేను 4 మూటలు అయితే వేస్తున్నాను మామ. 4 మూటలు, ఇది ఒక్కొక్కటి 63 కిలోలు మామ. ఇదైతే కాటా బెటరా, ఆల్రెడీ దాని మీద వేసేసి ఉంటుంది అన్నమాట. 63 కిలోలు, 64 కిలోలు అయితే వచ్చినాయి. 3 అయితే 64 కిలోలు వచ్చినాయి. ఒకటి అయితే మాత్రం 63 కిలోలు వచ్చింది. మొత్తం అంతా కలిపి ఈ ఒక 4 బస్తాలు అయితే దొండకాయ వేసాను మామ. 4 బస్తాలు దొండకాయ, 5 బస్తాలు మిర్చి, మొత్తం కలిపి ఒక 9 బస్తాలు సరుకు అయితే వేసాను మామ. ఇంచుమించు మొత్తం అంతా కలిపి ఒక 600 కిలోలు అయితే వచ్చింది. సరుకు అయితే ఈరోజు చాలా ఎక్కువని ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో మనం అయితే ఇంత సరుకు ఎప్పుడు కూడా బండి మీద అయితే వేయలేదు. అది కూడా ఒకే ఒక బండి మీద, 2 బండ్లు కాదు, 2 బండ్లు అయితే నేనైతే 2 రకాలు తీసుకునేవాడిని. కానీ ఒక బండి మీద 600 కేజీలు అంటే ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు అమ్మలేదు మనం. చూద్దాం మామ అసలు ఈరోజు వ్యాపారం ఎలా అవుతుంది ఏంటి అనేది. సరుకు అయితే ఈరోజు చాలా ఎక్కువ మామ. కాకపోతే ఏంటంటే బండి మీద ఎంత ఎక్కువ సరుకు ఉంటే అంత వ్యాపారం జరుగుతుందని ఒక నమ్మకం నాకు. నిజంగా వ్యాపారం కూడా అలాగే జరుగుతుంది మామ. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా సరుకు అయిపోయి ఇంటికి రావడానికి అయితే అసలు ఇష్టపడం. అంటే ఇప్పుడు మా నాన్న అనగా నేను అనగా ఏంటంటే సరుకు అయిపోయి ఇంటికి రావడం అయితే అంత ఇష్టపడం మామ మేము. అంటే ఇప్పుడు మాకు టైం అయిపోవాలి అంతే. ఇప్పుడు 10 అయిపోయిందా, 10:30 అయిపోయిందా, అప్పుడే మేము ఇంటికి వస్తాం. అంతేగాని సరుకు అయిపోయిందని చెప్పి 5ంటికి, 4ంటికి మాకు ఇంటికి వెళ్ళిపోవడం అయితే అసలు ఇష్టం ఉండదు అనమాట. మా దగ్గర సరుకు మిగిలిపోవాలి. అంటే ఇప్పుడు మేము 5 బస్తాలు వెళ్తుంది అనుకో రోడ్డు మీద, మేము ఏం చేస్తామంటే 7 బస్తాలు వేస్తాం. 7 బస్తాలు అంటే అయిన కాడికి ఏమో అయితే ఆరవచ్చు, లేదంటే ఒక బస్తా మిగిలితే తర్వాత రోజు అమ్ముకోవచ్చులే అని చెప్పి ఒక లెక్క. మేము ఏంటంటే టైం అయిపోయేలాగా అమ్ముకుంటాం అన్నమాట. టైం అయిపోయా మేము ఇంటికి రావడానికి ఇష్టపడతాం. మేము చాలాసార్లు చెప్పాను కదా, మన దగ్గర కూడా ఎప్పుడు సరుకు మిగులుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అది దాని లిమిట్ కంటే కూడా ఎక్కువ వేస్తామన్నమాట. ఇప్పుడు అది ఎంత పోతుందో దానికంటే మేము ఎక్కువ సరుకు వేసి అమ్మడానికి అయితే ఇష్టపడతాం అన్నమాట. మా నాన్న కూడా అంతే మామ. సరుకు అయితే మిగిలితే రేపు పొద్దున్న అమ్ముకోవచ్చులే అన్నట్టుగానే మేము సరుకు అయితే మార్కెట్లో వేస్తాం. ఇప్పుడైతే మేము మార్కెట్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మామ. అదే పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే 2 ఐటెంలే. అంటే ఎప్పుడు 2 వేస్తాం, కానీ ఈరోజు కూడా 2 వేసామన్నమాట. కాకపోతే సొరకాయ వేస్తే సరిపోయేది, కానీ సొరకాయ ఏమైందంటే అదేమో కొంచెం ముదురులు ఉన్నాయి మామ. కానీ షైనింగ్ కూడా లేదు కాయ. ప్లస్ అది కూడా మళ్ళీ 100, 120 ఆ రేట్లు అయితే ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకెందుకు లేని సొరకాయ అయితే వేయలేదు. 100, 120 రేట్లు అంటే తక్కువే, కానీ అది బాగుంటే పోనీ 150, 200 పెట్టడానికి కూడా ఇష్టమే. కానీ కాయ అయితే పెద్దగా బాగోలేదు, అందుకని చెప్పి సొరకాయ కూడా వేయలేదు. అంటే అట్లీస్ట్ సొరకాయ వేస్తే ఒక 5-6 కవర్లు వేస్తే సరిపోయేది. 5-6 కవర్లు అంటే కవర్ వచ్చి 15 కేజీలు వస్తుందో అది కూడా. దాంట్లో పీసులు వచ్చి 14 పీసులు అయితే వస్తాయి సొరకాయ. ఇంకా బీరకాయ ఏమో రేటు ఉంది, ప్లస్ ఈ బెండకాయ జోలికేమో వెళ్ళబుద్ధి అవ్వట్లేదు నాకు. బండి మీద ఎక్కడ పడితే అక్కడ బెండకాయ అమ్ముతూ ఉన్నారు మామ. అందుకని చెప్పి బెండకాయ కూడా వేయట్లేదు నేను. చాలామంది బొండాలు ఏమైంది మామ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు మామ. ఎన్నిసార్లు చెప్పినా కానీ అడుగుతూనే ఉన్నారు. బొండాలు అయితే చిన్న గ్యాప్ ఇచ్చాం మామ. ఏంటంటే హోల్సేల్ అయితే చేయట్లేదు ఇంకా. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. చేసినా కానీ ఇప్పుడు అలా అని బొక్క వస్తుందా అంటే అలా కాదు, బొక్క రావట్లేదు. అలాగని పోనీ మిగులుతుందా అంటే పోనీ మిగలట్లేదు. దానికైతే సరిపోతుంది మామ. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక బడాది వస్తుంది, దానికి ఒక 1000 రూపాయలు రెంటో, మాదొక షెడ్ ఉంది, దానికి ఒక 500, జీతాలు ఒక 1500, ఫుడ్, టిఫిన్లు, ఈ ఈ డబ్బులే వస్తున్నాయన్నమాట. బాటిళ్ళు, ఈ డబ్బులు తప్ప అదైతే మాత్రం పెద్దగా మిగిలైతే కనపట్టలేదు. మిగిలంటే భారీగా అయితే కనపట్టలేదు. ఏదో ఒక 1000, 2000 ఆ టైప్ అయితే మిగులుతుంది. ఆ టైప్ అయితే మనకు వర్కౌట్ అవ్వదు కదా. మేము ఉన్నదేమో దాని మీద ఇద్దరం కాబట్టి అది ఇంకెందుకులే అని చెప్పి ఒక 2 రోజులు అయితే గ్యాప్ ఇచ్చా. కానీ రీటైల్ అయితే కొడతాం మామ. బయట సరుకు వేయించుకుని రీటైల్ అయితే కొడతాం. మేమైతే బండి అయితే సర్దేస్తున్నాం మామ. తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అయితే పెట్టి మన ఆటోలోకి అయితే దీని నుంచి అయితే సరుకు అయితే వేసేస్తున్నాం అన్నమాట.
ఇదైతే మిర్చి ఒక పక్క దొండకాయ ఒక పక్కన వేస్తున్నాం. కానీ మామూలుగా అయితే మనం ఏం చేయాలంటే ఈరోజు 4 బస్తాలు దొండకాయ ఒక దాంట్లో, ఈ 5 బస్తాలు మిర్చి ఒక దాంట్లో పెట్టి 2 ఆటోలు పెడితే కొంచెం స్పీడ్గా అయ్యేది. కానీ మనకేమో కాటా లేదు కదా, ఇది ఒక ఇబ్బంది. ప్లస్ అక్కడ ఒక బండి పెట్టడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి రెండో బండి పెట్టడం అంటే అది కూడా కొంచెం సాహసమైన చెప్పాలి. కాబట్టి ఒక బండి చాలులే అని చెప్పి ఫస్ట్ అయితే ఒక బండి పంపేసాం. ఇంకొక 3 బస్తాలు అయితే మాత్రం ఈ ఆటోలో ఉన్నాయి మామ. ఈ ఆటో పట్టుకెళ్ళి మాకు ఇప్పుడు కట్టమైసందల గుడి ఉంది రోడ్డు మీద. అంటే కొంచెం ఈ పాయింట్కి దగ్గర, ఇప్పుడు మనం ఆటో పెడతాం కదా ఆ పాయింట్కి దగ్గర మాట. అందుకని చెప్పి ఈ ఆటో పట్టుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం, ఒకవేళ బస్తాలు అయిపోతే ఈ ఆటోలో పట్టుకెళ్ళి అక్కడ వేద్దామని చెప్పి అయితే అనుకున్నాం మామ. సరే అని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎల్లంతలకైతే దండం పెట్టుకుని పాయింట్కి అయితే వచ్చేసామాట. వచ్చేసిన తర్వాత బండి పెట్టగానే వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. టైం అయితే మేము బండి పెట్టేసరికి 11:30 అయిపోయింది మామ పొద్దున్న. మేమేంటంటే ఈ మధ్య కొంచెం లేట్ అయిపోతుంది. ఇంతకు ముందు అయితే 6కి లేసి మార్కెట్కి అయితే వెళ్ళేవాళ్ళం, కానీ ఈ రోజైతే ఇప్పుడైతే మాత్రం అవ్వట్లేదు. మేము నైట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇచ్చే టైం ఎంత అయిందంటే ఇంచుమించు 11:30 అవుతుంది. ఇప్పుడు ఈ 11:30కి నేను వాయిస్ ఇచ్చి ఈ తమ్నైల్ డిజైనింగ్కి వేరే వాళ్ళకి ఇస్తాను. నేను తమ్నైల్ అది చేయడానికి అయితే నాకు కుదరట్లేదు. అందులోకి మనకి ఆ సాఫ్ట్వేర్ మీద చేస్తున్నాను మా తమ్నైల్ కూడా కొంచెం బాగా వస్తుంది. ఈ మధ్య కొంచెం తమ్నైల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఆ తమ్నైల్ ఏమో నేను బయటకి ఇస్తున్నాను మామ. ఇవన్నీ ఇచ్చి వీడియో ఎడిట్ చేసి దీన్ని అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టి నేను పడుకునేసరికి 1 అయిపోతుంది. కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. కొంచెం ఈ మధ్య పని అయితే ఎక్కువ అవుతుంది మామ. అందుకే టైమింగ్స్ అసలు కుదరట్లేదు. అందుకని చెప్పి కొంచెం మార్కెట్కి వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది. కానీ మనం మార్కెట్కి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది ఒక విధంగా చెప్పాలంటే. అంటే కొంచెం లేట్ అయ్యే కొద్దీ రేట్లు అయితే కొంచెం డౌన్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. ఆ తర్వాత దాని మీద మిర్చి బస్తా కావాలని ఈ ఎర్ర ఆటోలో మిర్చి బస్తా తీసుకురావడానికి అయితే వచ్చాను మామ. ఈ లోపు అయితే మన బండి వెనకాల ఖాళీ ఉంది. సర్లే ఎలాగా ఖాళీగా ఉంది కదని చెప్పి ఈ లోపు వెళ్ళి కాటా కూడా తెచ్చేసాను మా మున్సిపల్ ఆఫీస్లో. వెళ్ళి కాటా తెచ్చేసాను కదా, సర్లే బండి వెనకాల ఎలాగా కొంచెం ఖాళీ ఉంది, మన బండి వెనకాల కొబ్బరి బొండాలు పెడతారు మామ. ఆవిడైతే ఈరోజు బండి అయితే పెట్టలేదు. సర్లే ఎలాగ బండి పెట్టలేదు కదా, కొంచెం ఖాళీగా ఉంది కదని చెప్పి అక్కడైతే ఆపాను మామ ఈ బండి అయితే. అక్కడ బండి ఆపిన తర్వాత మళ్ళీ దానికి కూడా వ్యాపారం జరుగుతూనే ఉంది. అంటే ఆ ముందు బండి మీద తీసేసి మళ్ళీ దీని మీద పెట్టామాట కొంచెం సరుకు. కాబట్టి 2 బళ్ళకి వ్యాపారం అయితే కొంచెం పర్లేదు, బాగానే అవుతుంది. మిర్చి ఒకటే వేసాను మామ దీని మీద, దొండకాయ అయితే దాని మీద వేసాను, మిర్చి ఒకటే వేసాను. ఈ మిర్చి పొద్దున్నైతే 40 అమ్మాను, తర్వాత అయితే 30 అమ్ముతున్నమాట. అంటే కొంతవరకు అయిన కాడికి వ్యాపారం అంతే. ఇంతకుముందు అనేవాళ్ళు నేను, అంటే ఇప్పుడు నేను కామెంట్లో కూడా ఒక ఆయన అడిగారు, మామ ఇంతకుముందు పలక పెడతా ఇంక అదే రేటు మళ్ళీ మార్చలేనని చెప్పేవాడు కదా, మరి ఇప్పుడు ఏమైందని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇంతకు ముందులాగైతే ఇప్పుడు వ్యాపారాలు లేవు మామ. ఎందుకంటే కొంచెం పోటీ పెరిగింది. అది నా వల్ల పెరిగిందనే చాలామంది అంటున్నారు. అది కూడా ఒక నిజం అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని బళ్ళు అయితే పెరిగినాయి. దానివల్ల ఏంటంటే ఒకరికొకరు పోటీ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ 30 పెడుతుంటే ఇప్పుడు వాళ్ళు 12కి 13కి కొన్నారంటే 20కి అమ్మేస్తున్నారు, ₹7 మార్జిన్ చూసుకుని. అందుకని చెప్పి పోటీ పెరిగింది. కాబట్టి తప్పట్లేదు, మళ్ళీ మనం రేటు అటు మార్చి ఇటు మార్చి తప్పట్లేదు. ఈ మధ్య అయితే పలకలు అటు ఇటు తిప్పాల్సి వస్తుంది. 30 నుంచి 40కి, 40 నుంచి 30కి అటు నుంచి అయితే పలకలు అయితే మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే మన ముందు వెనక కూడా బళ్ళని పెరిగినాయి అన్నమాట. ఇంకా దొండకాయ ఒకటే వేసాను మా దీంట్లో మిర్చి అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా తర్వాత ఆ మిర్చి అయితే దాని మీద కొంచెమే ఉంది, ఇంకెంతో లేదు ఆ బండి మీద అయితే. 5 బస్తాల మిర్చికి అది మిగిలింది మా మిర్చి. ఇంచుమించు ఒక 30 కిలోలు అయితే ఉంటుంది అంతే. తర్వాత ఈ దొండకాయ వచ్చి ఇది కూడా ఒక 30 కిలోలు అయితే ఈ దొండకాయ అయితే ఉంటుంది మామ. వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది. ఈ రోజు అయితే మాత్రం జనం అయితే ఫుల్గా ఉన్నారు మామ. మొన్నటి వరకు ఈ ఉగాది సెలవులు ఇవన్నిటి వల్ల కొంచెం వ్యాపారాలు అయితే డల్గా ఉన్నాయి. కానీ ఈ రోజైతే మాత్రం వ్యాపారం చాలా బాగుంది. సరుకు పెద్దగా ఏం మిగలేదు మామ, ఇంకా ఎంతో లేదు. అసలు ఈ రోజు ఎంత అమ్మింది, ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని. క్యాష్ వచ్చి 6400 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 7860 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. మొత్తం ఒకసారి అయితే కలిపి చూద్దాం. 7860 రూపాయలు అయితే ఫోన్లో పడింది మామ. క్యాష్ అయితే 6400 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం కలిపితే 14260. దాంట్లో 9300 సరుకు. దాంట్లోంచి ఒక 2000 రూపాయలు అయితే మనకి 2 ఆటోలకి ప్లస్ జీతం ఇవన్నీ కలిపి ఒక 1800, 2000 కదా 1800 తీసేస్తే మనకి 3000 కొంద. దాంట్లో 250 కవర్లు తీసేస్తే మనకి మిగిలింది 2900 అయితే మిగిలింది మామ. ఇప్పుడు 1800 ఎలా తీసాం మామ అంటే 2 ఆటోలు తీయాలి, దానికి రెంట్ తీయాలి, డీజిల్ తీయాలి, మా వాడికి జీతం తీయాలి, ఇవన్నీ తీసేస్తే మనకి 1800. కాబట్టి మనకైతే 2900 మిగిలింది మామ. అలా అయినా కానీ మనకైతే చాలా బాగా మిగిలినట్టే. ఈ మధ్యకాలంలో ఇదే మా హైయెస్ట్ అయితే మనకి. ఈ మధ్య అయితే మనం ఒక 10 రోజుల నుంచి అయితే బండి పెడుతున్నాం కదా, ఈ 10 రోజుల్లో కొంచెం హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది అయితే ఈ రోజే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి మామ. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. మళ్ళీ మనం రేపు పొద్దునైతే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. ఇది వ్యాపారం.